ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజులకు తిరుచి ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవం. ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. పుష్పగిరిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారికి చందనాలంకారం. కడపలో శ్రీ విజయ దుర్గాదేవికి మంగళాభిషేకం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు జరిగేలా జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేసి శ్రీవారికి కైంకర్యాలను నిర్వహించేలా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుని వారు. వారి ధర్మ నిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో శ్రీ భాష్యకారుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచెపు చేసి మేళతాళాల నడుమ తిరుమాణ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని 8వ రోజైన శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచెబు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర ఆస్థాన నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. 2024వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మే నెల 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 20వ తేదీ నుండి మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీవారికి వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతాయి. మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి పవిత్రోత్సవాల సేవా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోట విడుదల చేస్తారు. మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల వసతి కోటాను విడుదల చేస్తారు. మే 27వ తేదీ తిరుమల, తిరుపతి శ్రీవారి సేవల కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి మే 18 నుండి 27వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ విన్నవిస్తోంది. కడప జిల్లాలో పంచనది సంగమ క్షేత్రంగా వినితికెక్కిన ఆలయం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్న శుభవేళ అక్షయ తృతీయ మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో విశేషంగా క్రతువులను నిర్వహించారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, నవకలశారాధన, నిత్యహోమం, సుదర్శన నారసింహ హోమం, ధన్వంతరి హోమాదులను ఋత్వికులు మంగళకరంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తికి అర్చకులు చందనోత్సవ సేవగా చందనాలంకారాన్ని జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనునికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవత స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పూలమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే కడపలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అమ్మవారి మహా తేజో విరాజిత మూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో సుగంధ భరితంగా అభిషేకాలను పూర్తి చేసిన అర్చకులు సర్వ సౌభాగ్యప్రదాయిని శ్రీ విజయ దుర్గాదేవిని దివ్యంగా అలంకరించి అష్టోత్తరాలతో కుంకుమార్చన, పుష్పార్చనలను నిర్వహించి హారతులందించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురు చూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అక్షయ తృతీయను పురస్కరించుకుని చిత్తూరులోని శ్రీ వాసవిదేవి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజాధికాలను జరిపారు. ఈ సందర్భంగా పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అమ్మవారికి అర్చకులు కనుల పండుగగా అభిషేకాన్ని పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కలియుగమందున ధర్మము నిలుపగ కన్యక మాతగ వెలిసితివే, 102 గోత్రముల వైశ్యులకు విశ్వరూపమును చూపితివే. జగదోద్ధారిణి జననీ శంకరి జయ భయంకరి శాంభవివే, బీజాక్షర సుమ పూజిత వాసవి జయ జగదీశ్వరి కన్యకవే. నీరజలోచని నిగమ విహారిణి నిత్య నిరంజన రూపిణివే, నిరుపమ జ్ఞాన సన్మార్గ ప్రదాయిని నిర్మల చిత్త నివాసినివే. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని ఓంకార్ నగర్లో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత
శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులను గజవాహనంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై యాగశాలలో లక్ష్మీనారాయణ యాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దంపతి సమేతంగా భక్తులు విశేషంగా ఈ యాగంలో పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం నగరంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. వైశాఖ మాసం తొలి గురువారం సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి గోక్షీరం, పెరుగు, తేనె, పంచదార, వివిధ ఫలరసాలతో పంచామృతాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారిని పట్టు వస్త్రాలు, స్వర్ణరజత ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి నక్షత్రహారతి, మంగళహారతులు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. గురువారాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని గురు దక్షిణామూర్తి సన్నిధిలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, శనగల హారాలతో స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి సేవలో పులకితులయ్యారు. ఓరుగల్లు వాసుల ఆరాధ్య నిలయంగా వెలిసిల్లుతున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల తొలి రోజున అర్చకులు స్వయంభు శ్రీ భద్రకాళి అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన అమ్మవారికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమార్చనలు జరిపారు. భక్తులు అమ్మలగన్న అమ్మ దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కృత్తిక నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకం, అర్చనలు, హోమాలను నిర్వహించారు. ముందుగా శరవణ భవునికి అర్చకులు పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పూలమాలలు, ఆభరణాలతో దివ్య సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర రౌద్ర సహిత నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి నైవేద్యం, నక్షత్రహారతి, మంగళహారతులు సమర్పించారు. కర్నూలు పట్టణంలోని శ్రీ లలితాపీఠంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులను సకల సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తప్రియుడు, కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చా స్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైన దర్శించుకొని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకొని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్ర ఖచ్చిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో, హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే
స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 65,508 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,996 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.